ఆపరేషన్ సింధూర్ విజయం త్రివిధ దళాలకు వందనం అంటూ స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ అల్విన్ కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్ట్ కమాన్ నుంచి జలకన్య సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీకి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువమోర్చా ప్రభారి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు యాదవ్ విచ్చేసి యువతను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ విజయం దేశం యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ నాయకత్వం పైన సందేశాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాలీలో జగద్గిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ SHO నరసింహ పాల్గొనడం జరిగింది. భారత్ని డిసైన్ టెక్నాలజీ దాకా తీసుకుపోయి ప్రపంచంలో విజ్ఞానంలో గొప్ప శక్తి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని భారత్ అని చెప్పేసి చాటి చెప్పినటువంటి విజ్ఞాన సైంటిస్టులు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. మూడవది, ఈ భారతదేశం పైన ఎవరైనా దాడి చేస్తే భారత ప్రజలందరూ ఒక్క తాటి ఉంటాం. భారత నాయకులంతా కూడా వివిధ రాజకీయ పక్షాల ఒక్క తాటిలో ఉంటామని చెప్పేసి అతిథులందరికీ మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వారికి పోలీస్ శాఖ తరఫున వారి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా సమాజంలో మంచి పెంపొందించేటువంటి విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను నేను 2-3 కార్యక్రమాలకు కూడా దగ్గర నుంచి అటెండ్ అయ్యి చూసినటువంటి వ్యక్తిగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి అందరికీ ప్రశాంతంగాటువంటి వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ హాజరైనటువంటి యువకులను కూడా కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.